దేశంలో రాజస్థాన్ తర్వాత అతి తక్కువ వర్షం పడే ప్రాంతం అనంతపూర్ ప్రాంతం. రాష్ట్ర చరిత్రలో అనంతపూర్ ఎన్నో కరువులను ఎదుర్కొంది. కనుకనే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా మేలు చేయాలనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ తాగునీరు సాగునీరు కనుక ఏర్పాటు చేయకపోతే, ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేయలేకపోతే ఇక్కడ అసలు మనిషి అనేవాడు బ్రతకడానికే వీలుండదని, అందుకని ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని, తాగునీరు సాగునీరు కోసం లోటు లేకుండా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు అనుక్షణం తప్పించారు. చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 10,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. అదే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో 50,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేశారు. అది రాజశేఖర రెడ్డి గారికి ఉన్న దూరదృష్టి, అది ఆయనకు వ్యవసాయం మీద ఉన్న శ్రద్ధ. ఇక్కడ హంద్రీనివా ప్రాజెక్టు రావాలని ఎన్నో కలలు కన్నారు. 2 సార్లు శిలా పథకాలు వేసి హంద్రీనివా ప్రాజెక్టును గాలి కొదిలేసిన చంద్రబాబు నాయుడు ఆయన దిగిపోయాక రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 70% పనులు పూర్తి చేశారు. ఇక మిగిలింది 30% పనులే. ఆ 30% పనులు చేయడానికి ఈ ప్రభుత్వానికి 3 ఏళ్లు సరిపోలేదు. ఈ 3 ఏళ్లలో ఒక రాయి తీసి ఆ పక్క పెట్టిన పాపాన పోలేదు. అంత శ్రద్ధ ఉంది ఇప్పుడున్న ప్రభుత్వానికి. కేవలం 45 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. అది పూర్తయిపోతే ఈ జిల్లా వాసులు ఎంత బాగుంటారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. అంతేకాదు, పెన్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు 10 టీఎంసీల నీళ్లు తప్పకుండా ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఉన్నప్పుడు 2 సార్లు ఇచ్చారు కూడా, 2 సంవత్సరాలు. మీ చెరువులకు నీళ్ళు వచ్చాయా లేదా? ఇప్పుడు కాదు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీ చెరువులకు నీళ్ళు వచ్చాయా లేదా? మరి ఇప్పుడు మీ చెరువుకు నీళ్ళు వస్తున్నాయా లేదా? రాజశేఖర రెడ్డి గారు తప్పకుండా నీళ్లు, ఎన్సీఎంసీ నీళ్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసినా ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు. అందుకే ఈ రోజు మనకిన్ని కష్టాలు. కేవలం ఈ మండలంలో 1000 ఎకరాల చీనీ తోటలు ఇంకా అరటి తోటలు ఎండిపోయాయంట. తాగడానికి కూడా నీళ్లు లేవట. మీరు ఇంతగా కష్టపడుతున్నారు కదా, ఈ ప్రభుత్వానికి అసలు చీమకొట్టి నిండైనా లేదు. పోయిన సంవత్సరం ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక ఈ సంవత్సరం ఇస్తుందని ఆశలు పెట్టుకోవడం వృధా. అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడు ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక బుక్ రాసుకున్నారు. ఆ పుస్తకం పేరు మనసులోని మాట. ఆయన మనసులోని మాట. దాంట్లో ఆయన రాసుకున్నారు, వ్యవసాయం దండగట, ప్రాజెక్టులు కట్టడం నష్టమట, ప్రజలకు ఏదైనా ఉచితంగా ఇస్తే వారు సోమరిపోతులు అవుతారట. వారు రాసుకున్న విషయాలన్నీ కాంగ్రెస్ వారికి బహుగా నచ్చి ఆయననే ముఖ్య సలహాదారుడుగా ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు. వీళ్ళు కూడా వ్యవసాయం దండగని, రైతులను రైతు కూలీలను చిన్నచూపు చూస్తే తప్ప వారు బాగుపడరని గట్టిగా నమ్ముతున్నారు.
పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా ఒక్క రైతన్న గురించి ఆలోచించింది రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. పదవిలో